కుక్కలు మనుషుల కంటే 1,00,000 రెట్లు ఎక్కువగా వాసనను పసిగట్టగలవు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కుక్కలు చాలా తక్కువ సాంద్రత ఉన్న వాసనను కూడా వెంటనే పసిగట్టగలవు. అందుకే వాటిని బాంబ్ స్క్వాడ్స్ వంటి వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు. మనుషులకు ప్రత్యేకమైన వేలిముద్రలు లేదా ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్టుగానే ప్రతి కుక్కకి వాటి ముక్కుల్లో గట్లు, మడతల ప్రత్యేక నమూనా ఉంటుంది. దాన్నే నోస్ ప్రింట్ అని అంటారు. ఆ నోస్ ప్రింట్ని కుక్కలను గుర్తుపట్టడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. కుక్కలు నిద్రపోతున్న పొజిషన్ని బట్టి అవి ఎలా ఫీల్ అవుతున్నాయో చెప్పవచ్చు. ఉదాహరణకు అవి ఎల్లెలకల పడుకొని ఉంటే చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నాయని అర్థం. కుక్కలు కూడా మనలాగే చేతి పామ్ని ఉపయోగిస్తాయి. అవి తవ్వేటప్పుడు, షేక్ హ్యాండ్ చేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒక పామ్ని ఉపయోగించడానికి ఇష్టపడతాయి. అలాగే కుక్కలు కుడి పాదాల కంటే ఎడమ పాదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాయి. కుక్కలు కూడా మనుషులలాగానే కలలు కంటాయి అని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చెబుతున్నాయి. వాటి కథనాల ప్రకారం అవి కలలు కనేటప్పుడు మనం నిద్రలో కళ్ళు తిప్పినట్లుగానే అవి కూడా కళ్ళు అటు ఇటు తిప్పడం, కాళ్ళు చేతులు కదిలించడం లేదా అవి దేన్నో వెంబడిస్తున్నట్లు సౌండ్స్ చేయడం లాంటివి చేస్తుంటాయి. కుక్కలకు ఉండే మీసాలను వైబ్రిసే అని అంటారు. అవి వాటి మీసాలను నావిగేషన్ మరియు కమ్యూనికేషన్ చేయడానికి సాధనంగా వాడతాయి. అలా కుక్కలు గాలిలో లేదా వాతావరణంలో వచ్చే మార్పులను వెంటనే పసిగట్టగలవు. వాటి ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని తెలియజేయగలవు. కుక్కలు తోక ఊపే వేగంని బట్టి అవి ఏ మూడ్లో ఉన్నాయో కనుగొనవచ్చు. అయితే తోక ఊపే వేగంతో పాటు వాటి బాడీ లాంగ్వేజ్ని బట్టి అవి ఖచ్చితంగా ఏ మూడ్లో ఉన్నాయో కనుక్కోవచ్చు. కుక్కలు మొరిగినా, అరచినా, మూలిగినా అవి ఏదో ఒకటి అంటే అవి ఉత్సాహంగా ఉన్నాయనో లేదా ప్రమాదం గురించి చెప్పాలనో ప్రయత్నిస్తున్నాయని అర్థం. కుక్కలకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. అవి దాచిన వస్తువులను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాయి. అలాగే ఒకసారి వెళ్ళిన దారిని అవి ఎప్పటికీ మర్చిపోవు. మర్చిపోయినా మళ్ళీ గుర్తు తెచ్చుకొని మరీ ఆ దారిలో వెళ్ళగలవు. మనం ఏం నేర్పించినా అవి మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాయి. కుక్కలు మనుషుల పట్ల చాలా విధేయతగా ప్రవర్తిస్తాయి. ప్రపంచంలోని చాలా ఇళ్లల్లో వాటిని కుటుంబ సభ్యులుగా చూస్తారు. ఈ మధ్య వాటికి బర్త్డేలు కూడా చేస్తున్నారు. మనం చూసుకునే విధానాన్ని బట్టి అవి కూడా మనుషులతో బంధాలను ఏర్పరచుకుంటాయి.